ఆడ పెట్టుకుంటుంది లోలి. నిజంగా సాయిగా ఊరోళ్ళందరితో నిర్మిస్తున్నారా సాయిగా నిన్ను బిడ్డ పెట్టగారా సాయిగా నీ కాడగారా సాయిగా నీ మొదలను తెంపగారా సాయిగా నీ తాడుకు తక్కువ లేదురా సాయిగా నీ ఎత్తు కొడుకరా సాయిగా అని కిందుండే మీద లేదురా సాయిగా నీకు సావని నచ్చలేదు సాయిగా. చల్ సావద్దు ఎన్ని బాకీలున్నా నేను చస్తున్నానా ఎప్పుడు సత్తా అంటే ఏంద్రా నీ బాకీలు ఇయ్యాల కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి కట్టుకోవచ్చు కానీ సత్తే బాకీలు తిడితే యారా మనం పోతే మళ్ళా ఉట్టాం బిడ్డ విన్నావా సాయన్న అయ్యా నేను జావనే బతుకు ఆశ పుట్టింది నాకు ఇక గట్ల బిడ్డ గట్ల ఎవడన్నా బతికి సాధించాలి కానీ సత్తి సాధిస్తారా ఎవడన్నా చెప్పు నిన్ను నేను ఓడిపోనియ్యా విన్నావా ఒక ఓసీ కోటర్ అందుకు రాపా పోరా పో సాయన్న ఉన్న పైలతో కోటర్ తెచ్చిండే ₹1 వడి సాగు పో లేకపోతే పైసలు లేని బతుకుడు ఎందుకురా భూమికి బరువు ఎలా వడి సాగు పో నాకు పైసలు లేనోడు అంటే చెడ్డ చిరాకు నీ సాగు పో పైసలు లేకపోతే నీ తప్పు కాదురా నీ దోస్తు పట్టినా కదా నీ దోస్తు పట్టినందుకు నా చెప్పుతో నేనే కొట్టుకుంటా దొంగ పడుకోవు అవ్వో ఇవరాగా తుచ్చిదాగినట్టు తాగుతాయివా ఇవరిదాకా నేను మోటివేషన్ క్లాస్ చెప్పలేదా వట్టిన తెచ్చి పోసినవా లేకపోతే ఇవరకు ఎప్పుడో పిడాత నడిచేటోని నేను చెప్పకపోతే దొంగ పడుకోవు నా మీదకే మరవడుతున్నావారా నీ పైసలు రేపు బారైతే పో సరుపా అత్తున్నాగే దెబ్బ పెడతా నీ పోరన్నట్లు చెవయ్యా. అరే నా కొడక ఓసరి వెళ్ళి నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. అరే బతుకుంటా గొయ్యి కప్పి గొయ్యి తీసే పాతే నా కొడుకురా. వీడు బొల్లి కోటరు ఓపించి బాగా రూపాయి చేస్తాడు నువ్వు పెద్ద కోటరు ఓపిస్తే నేను పెద్ద ఇల్లు కడుతున్నారా నీ అక్క పెద్ద పెద్ద పంచాయలు తెంపినా విన్నావా పెద్ద పెద్ద పంచాయలు తెంపినా విన్నావా అంటున్నా నా గురించి నడువే అర్థమవుతుందారా తీసి దెబ్బ దెబ్బ పెడతా ఈయన కాడు కాదు 2 రోజులకు నన్ను బతకనియ్యాడు కొట్టిండి మమ్మీ నేను కూడా వస్తున్నాగే తిరుగుబోటు తిక్కలోడు రాతో నా రాత నా రాత మీద మన్ను వయ్యపోతో ఏ దొంగ నా కొడుకుర్రా నన్ను నూకేసింది వీరుడెల్లిండో వీరబావుడెల్లిండో వీరుడెల్లిండో వీరబావుడెల్లిండో అవరా కళ్ళు నాగుతాడు కై పెక్కి ఉంటాడు. ఈ కట్టెలు పోయిలకైతే కదా మా సరుకుని తీసుకొచ్చి ఇవన్నీ ఎరకపోవాలి ఒకరోజు. సరూపా ఎక్కడుంటివే సరూపా ఎక్కడుంటివే సరూపా ఊరోళ్ళందరూ కూడా నా ఇజ్జత్ పోతుంది కదా రాని పీనియల్లా సాయి ఏడెత్తుంటే సరూపా ఏడవిటివే సరూపా మంది బాగున్నారు కదా అందరికి బాధలే భూమి మీద బాధల్లో వాళ్ళు ఉన్నారు బాగానే పెడుతుంది కదా పొలను దాని మొగడు మొత్తిండే ఎట్లా ఏమైందట అలా మగడు ఆమెను బాగా కొట్టి ఇంట్లోకి వెళ్ళి పైసలన్నీ ఎత్తుకపోయిండు. అయ్యో పాపం ఆడ అసలు మొగోడేనా నేను కూడా కళ్ళు తాగుతా కానీ గిట్లా ఇంట్లోకి వెళ్ళి ఎత్తుకపోయి తాగా పైసలు నేను వాళ్ళ ఓతి తాగుతా లేకపోతే అప్పుడెక్కుంటా సరూపా చెప్పమేమా ఇప్పుడు నిజంగానే కొట్టిండా లేకపోతే వాటిగానే మొత్తుకుంటుందా నిజంగానే కొట్టిండు నిజంగానే కొట్టిండా సరిపో ఒకసారి నువ్వు అట్లా రాయ్ ఇట్లా 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 నిన్న ఎప్పుడైనా తాగి కొట్టినా నిన్ను చెప్పు నల్లిదానా చెప్పే కొట్టినా చెప్పే ఎప్పుడైనా తాగి కొట్టినా సప్పుడు ఏదైనా చెప్పే ఎప్పుడైనా కొట్టినా తాగి చెప్పు కొట్టలేదు గాని ఇన్నరా నేను ఎంత కళ్ళు తాగినా మా సరుప మీద సేతయ్యా గాన్ లెక్క ఆడుకుంటారా అని బతుకాల ఎప్పుడైనా వేసిన సేతు నేను వీళ్ళ మగానికంటే 2 కోటర్లు ఎక్కువ తాగుతా కానీ నా ఫ్యామిలీలోనే ఏమన్నా తాగితే మగవాడు కాదు ఫ్యామిలీని మంచిగా చూసుకుంటేనే మగవాడు ఏమంటావు అక్క గంతే గాని ఇంకోలేగుతావురా సాయిగా నువ్వు రాకుండా పిల్లలు కంటారా సాయిగా నేను వెళ్ళలేరా సాయిగా
నేను చచ్చిన ఎడుతున్నావా నేను చచ్చిన ఎడుతున్నావా నీ అక్క గుద్దుతని అవ్వ ఎందుకు ఏడుతున్నావే ఏడకు నోరు మొయ్యవు ఏం తక్కువ చేసినా మీకు ఇల్లు కట్టలేదా లగ్గం చేసుకోలేదా కూరగాని కాలేదా చెప్పే ముయ్యు నారు ముయ్యవు నీ అవ్వ తీసి దెబ్బ సాయిగడ అంటే తెలియదు విన్నావా గుద్దుకు చంపుతా నోరు నాటలేదు మళ్ళీ ముడి సచ్చింది మళ్ళీ కొట్టి సచ్చిండా ఆ సాయి కానీ తావుడు పని చెప్పి నువ్వు వేడకు ఎట్లా నేను నోట్ల గడ్డి మందు పోద్దామా? కాదే నాకు తెలిసిన ఒక స్వామీజీ ఉన్నాడు వాళ్ళకి పట్టుకైనా అనుకో ఆ కళ్ళు మొత్తం బంద్ చేపిస్తాడు నిజమాయే? నిజమే కళ్ళు వాసన కూడా ఇగుడాడు ఎక్కడుంటాడా ఆయన? అది కాకులు దూరని కారడవి చీమలు దూరని చిట్టడవి ఆ అడవిలో వాడే మాయల పకీరు నా పేరు మాయల పక్కీరు నా మాయలకు అంతా లొంగేరు నా పేరు మాయల పక్కీరు నా మాయలకు అంతా లొంగేరు అరే పేదాల గ్రాముల బీతిల్లును నన్ను చూస్తేనే భూతాలు పరిగెత్తును ఆ అడవిలో ఇద్దరు ఎలుగుబంటి లెక్క పూజలు వేసుకుంటుంటారే కానీ నాకు నమ్మకం లేదే. ఓపిసానా ఆడి దించిపోసరే ఎత్తిపోసరే వీడి మీద బాగా కన్నున్నది మంచిగా అవుతాడు పైసలు బాగానే అవుతాయి మరి. ఏ కాదు 50-100 బుద్ధునని పెట్టచ్చు ఇగో రేపు పొద్దులే సోలకు తెలుపుకుంటూ పోదాం నువ్వు ఓలకు ఎప్పకు మంది కళ్ళు మంచి కాదు మళ్ళీ ఎటుపోతున్నావు అంటారు సాయిలు మంచిగా మందు మరిచినాక దేశం కూడా పంపిద్ది నువ్వు బాధపడకు పొద్దులేసినా కానీ కట్టే పోదాం సరూపా పొద్దుగాలైన తాళం పోపించి తాళతో ఎందుకు కట్టేసినావు చెప్పే చెప్పు ఏదో ఏదో ఒకటి చెప్పు. సరూపా అప్పుడు ఏమైంది సరూపా ఎటు తీసుకుపోతున్నావు చెప్పే తీసుకుపోగానే ఒక 90 గుద్దెత్తనే కాళ్ళు చేతులు మొత్తం వణుకుతున్నాయి నన్ను ఇడు లేకపోతే ఇడుచుకుంటా ఇడే కాళ్ళు చేతులు అంతా అనుకుతున్నాయి తీసుకుపోయావు కానీ ఒక 90 వేసేస్తానే ఇడే నన్ను ఇడే దొంగ వాడుకో నువ్వు తాగదు చప్పడాక నోరు మూసుకొని చావు నన్ను తీసుకపోయేవే ఒక 90 పోసత్తా కాళ్ళు చేతులు అంతా అనుకుతున్నాయి తావుడు బంద్ అంటే మళ్ళీ ఆడుతున్నావు నీ అక్కడ నోట్లో కుర్రాయి కూర్చుతా చప్పడాకుండా హలో అక్క చెప్పు. రెడైన్లానే సాయిల్ని కట్టేసినవా మనం పోయేదే తోలకు తెలద్దు ఏ పొద్దున్న లేచి రెడీ అయినాక సాయిల్ని కూడా కట్టేసిన ఇక తీసుకొని పోడే. నిమ్మకాయలు కొబ్బరికాయ పెట్టినావు కదా ఆ నిమ్మకాయలు కొబ్బరికాయలు అన్ని పెట్టినాక కోడిగుడు కూడా పెట్టిన. మెల్లగా సత్తక్కుల సందు నుంచి రాలి నేను వెళ్తున్నా ఇక సరే అక్క వెళ్తున్నా మరి ఉండు. రాలి దవ రాలి అత్తున్నాం అక్క. సరు బాగే ఈ కాకులు దూరని కారడవిలా సీమల దూరని సిట్టడవిలా ఇంత పెద్ద సామె ఎట్లా వచ్చిండే खत्म बाय बाय చెప్పే ఇగో గిట్లా సరుబాతున్నాగే అబ్బా సరూపా ఆ కర్రే స్వామీజీ ఇప్పుడే కాటుకెళ్ళి తీసిన కర్రె పిట్టలు ఎక్కువ నేను రాను ఇంటికి పోదా నేను పోతే నాకు భయం అవుతుంది నేను పోతేనే నడు ఏం కాదు నడు. అరే ఏం కాదు సరు ఇట్రారా బేటే బొట్టు పెడతా రారా ఏమ్రా బేటే కళ్ళు బాగా అవుతున్నాయింద్రా నా పెళ్ళని చెప్పిందా స్వామి అరే నీ పెళ్ళం ఎట్లా చెప్తారా నాకు అన్ని తెలుసురా నేను లోక జ్ఞాని రా స్వామి రోజు తాగుతుడు స్వామి తాగిన ఈ పంత వాళ్ళకి కొడుతుడు మీరే ఏదన్నా ఒకటి చెప్పాలి. సరే నేను కంట్రోల్ చేస్తా కానీ కడుకోయి కొబ్బరికాయలు కొనుక్కరా పోరి స్వామి మేము తెచ్చినాం స్వామి. మీరు తెచ్చినవి పనికి నా దగ్గర ఉన్నాయే పనికి ఇస్తాయి పోయి తీసుకురా పోరి అన్న ఒక్క కొబ్బరికాయ ఎంత? ఒక్కటి 100 రూపాయలు. ఇది వ్యాపారం. సరే ఒకటి అన్న. ఇయ్యా కొబ్బరికాయ ఇయ్యే సరువు పడేట్లను చూస్తాడు అమ్మ కొడితే పడుతుంది ఓకే
రైట్ ఓకే తీసుకో బాల ఈ సాయిగల్ మొదరం బక్కోడే నిషేధిరా నాకు భయం అవుతుంది. అవ్వా సరుప గట్టిగా విసుకుతుండే అవ్వా నొత్తుందే ఇటు స్వామి అబ్బా సరుప బాగా సురుకు సురుకని పడుతుంది నొత్తుందే అబ్బా ఇటు స్వామి అవ్వ తాగ స్వామి ఇన్ని మీద పెద్దదే ఉంది మీ ఇల్లు వాళ్ళ గడు కావాలని గుర్తురు అందరూ 4 నిమ్మకాయలు తేపో తీసేస్తా స్వామి ఆ నిమ్మకాయలు తెచ్చిన స్వామి. నీ దగ్గర ఉన్న నిమ్మకాయలు పనికిరావే నా దగ్గర నిమ్మకాయలు కొనుక్కరాపో తీసుకురాపోయే సరుప మింగ తట్టున్నాడు మనల్ని. సరే స్వామి. ఏంట్రా ఇది? అన్న ఒక్క నిమ్మకాయ ఎంత? 30 రూపాయలు. ఇయ్యన్ని ఇయ్యు అన్ని ఈయన బొందకే పెట్టుడు అవుతుంది. స్వామి మీరు నాకు అట్లా చూడకూరు మీ కర్రె మొక్కని చూస్తే ఎందుకో భయం అవుతుంది. ఇగో స్వామి నిమ్మకాయలు తీసుకోండి. ఇడు ఈ అన్ని నిమ్మకాయలు నేను చెప్తాడు తిరుపతికి ఎత్తడే. అమ్మా పడవా ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా బాలా నీ కొంపక్రాంతి పోయేటట్లేదు కానీ మరి ఇంటికి వచ్చి పూజలు చేస్తే పోతాయి స్వామి? 100కు 200% పోతాయి నేను పక్కా నేను గ్యారంటీ ఇస్తా నీకు. గ్యారంటీ అయితే రాలి స్వామి, మా సాయిగడు మంచి అయితే చాలు. ఖర్చు కొద్దిగా ఎక్కువ అయితే భరించుకుంటా మరి. ఎట్లనే ఏం కాదు, సాయిల్ మంచి అయితే అంతే అంటే. సరే స్వామి రాలి మరి. సరే పోయాం పారి ఇంకా లేట్ అయితే మీ కొంప కొల్లేలు అయితే నడురి. ఇదేనా నీ కొంప? ఇదే స్వామి. నీ కొంపని కొల్లరి చేసేది ఎవరో కాదే నీ పాలోళ్ళేనే. ఎందుకు స్వామి? ఆడు తాగి తాగి మూల పడుతుండలే. అవును స్వామి, బక్క కట్టెపుల తిరిగాయిండు. నేను వచ్చిందని ఏమైంది ఆడు ఇంకో కొన్ని రోజులు అయితే ఆడు వీకెటాడు. అయ్యో దేవుడు ఇప్పుడు ఏం చేయాలి స్వామి? మీరేం చేయకూరి మీరు బయట ఉండుర్రి నేను లోపలికి పోయి పూజలు చేస్తా. అరే రారా బేటే. అరే బగ్గి ఆడు ఉండి ఏం చెప్తున్నారా? ఇటు నాడు. నేను రాను ఇటు రా నాడు. నేను రాను. అరే లబ్బే ఇద్దరు కళ్ళు మూసుకోరా. అడ్బే సాలే పోవాలి పోవాలి ఇంట్లోకి వెళ్తే పోవాలి. ఏ శక్తి ఇంట్లో ఉండొద్దు పోవాలి అందరూ. చిట్టి చిలుక మమ్మ కొట్టిందా పోవాలి. కాలు చేతులు మొత్తం మనకి సత్తాయి. నేను మెల్లగా వేసత్తా. మొన్న తెచ్చుకున్న ఐబీ కోటరీ కిటిక్ గుట్ల పెట్టిన ఈ స్వామీజీ గారి అయితే ఉత్తలేడు కదా. దొరికింది దొరికింది దొరికింది. సైతాన్ తాగుడు పీగుడు మొత్తం మంజాలిగా సాయిగాడు. నీకు ఏం రోగం పుట్టిందిరా? గోండ్రి కప్పలే కొర్రిసేస్తాడు. ఐబీ కోటర్ నోట్లే పోసినాం అనుకో సెట్ అయితే దానికి. దాగిని సాగిని ఈ కాడ నుంచి సాయిగాడు మందు మరుతుండు. ఖతం బాయ్ బాయ్ టాటా. స్వామి పూజ ఎప్పుడు చేద్దాం స్వామి? సాయి గాని తాగుడు మరి పిచ్చుడు ఏమని తరం కాదు. ఆనే స్వామీజీ పవర్ఫుల్ కావచ్చు, గింతసేపు పూజలు ఎత్తుండు. మరి ఏమనుకున్నావు? ఇక సాయిగాడు మందు మారుతా, నువ్వేం టెన్షన్ పడకు. హాయ్ గైస్ ఎట్లుంది? సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. చెప్పు నిషి. లైక్ చేయి సబ్స్క్రైబ్ గంట కూడా కొట్టుర్రి పక్కకున్నది. ఓకే ఇంకా ఇట్లనే ఫుల్ వీడియోలు ఇంకా మంచి మంచి వస్తాయి. ఓకే బాయ్ మరి. బాయ్ 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 బాయ్.